తండ్రి మాదిరిగానే యేసుక్రీస్తు కూడా స్వయంభవుడా లేదా పుట్టినవాడా? మంచి ప్రశ్న అడిగినావు. రైట్, ఓకే. యేసుక్రీస్తు ప్రభువు మనుష్యుడిగా పుట్టినవాడు. 2000 సంవత్సరాల క్రితము మరియ గర్భాన మనుష్యులుగా పుట్టినవాడు. దాని గురించినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలు మీకా గ్రంథం 5వ అధ్యాయం కానివ్వండి, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం కానివ్వండి, యెషయా గ్రంథం 48లో కానివ్వండి, అనేకమైనటువంటి ఉన్నాయి. అయితే యేసు ప్రభు స్వయంభవుడా? 48వ అధ్యాయం యెషయా గ్రంథం. అవి పూర్వకాలంలో సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలుగజేయబడినవే అంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఏమంటున్నాడంటే, నా నిమిత్తమే అలాగూ చేసేదను, నా నామము అపవిత్రపరచబడవనేలా, నా మహిమను ఎవరికి నేను ఇచ్చువాడను కాను. ఈ మాటలు దేవుడు తప్ప వేరే వాళ్ళు ఎవరు ప్రవక్తలు అయితే మాట్లాడరు కదా. ఇకపోతే యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేనే మొదటి వాడను కడపటి వాడను, నా హస్తము భూమికి పునాది వేసెను. మీ పుస్తకంలో కూడా ఉంది, అందుకే నేను కావాలనే దీన్ని తీసుకొస్తున్నాను. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసాను. యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా